నమస్తే అండి. నమస్తే. సో ఈ రోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు. ఛత్రపతి శివాజీ గారు అనగానే మనందరూ గుర్తొచ్చేది మరాఠా యోధులు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నాం. కానీ ఈరోజు ఛత్రపతి శివాజీ అంటే ఈ దేశంలో ఉన్న యువత అందరికీ కూడా మార్గదర్శకులు. ఎలా మార్గదర్శకున్న విషయం మనం అంటే, ఛత్రపతి శివాజీ గారు కేవలం 1200 మంది సైనికులతోటే ఔరంగజేబు కావచ్చు, అక్బర్ కావచ్చు, వారి యొక్క కోటల మీద దాడి చేసిండు. కేవలం 1200 మంది సైనికులను పెట్టుకొని కొన్ని వేల మంది సంఖ్యలో ఉన్నటువంటి సైన్యంతో దాడి చేసి ఆ యొక్క కోటని ఆక్రమించినటువంటి ఘనత ఛత్రపతి శివాజీ మహారాజ్కి చెందుతుంది. అంటే ఆయన కేవలం అతి నమ్మకమైనటువంటి వ్యక్తులను మాత్రమే కొన్ని వేల మందిని పెట్టుకొని చేయడం కంటే నమ్మకమైన వ్యక్తులను పెట్టుకొని నిజాయితీ వాళ్ళని పెట్టుకొని చేస్తే దాడి చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు యువతకు అది అర్థం కావాలి. అంటే యువత చెడు మార్గంలో పోతుంది, మనందరికీ తెలుసు. కానీ శివాజీ మహారాజు లెక్క ఈ యొక్క దేశం కోసం, ధర్మం కోసం, ఈ యొక్క సంస్కృతి కోసం కట్టుబడాల్సినటువంటి విషయం ఉంది. సో ఆయన దగ్గర నుంచి నేటి యువత ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి? ఈరోజు యువత ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, శివాజీ గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క తల్లి జిజేబాయి గారు నేర్పినటువంటి మార్గదర్శనాన్ని, జిజేబాయి ఎట్లా తల్లి శివాజీ మహారాజుకు మనందరూ కూడా కన్నతల్లులు ఎలాంటి మార్గదర్శనం చెప్తారో ఆ యొక్క మార్గదర్శాలు పిల్లలు కూడా తల్లిదండ్రులను బాధ పెట్టకుండా తల్లిదండ్రులు చెప్పేటువంటి మార్గంలో నడవాల్సినటువంటి బాధ్యత ఛత్రపతి శివాజీ గారిని చూసుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పట్లో ఆయన చేసిన పాలన ఇప్పటి రాజకీయ నాయకులు చేస్తే ఏ విధంగా ఉండొచ్చు? ఇప్పటి రాజకీయ నాయకులను ఛత్రపతితో శివాజీతో పోలుస్తానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఈరోజు సెక్యులరిజం పేరు మీద ఈ దేశంలో అక్రమ వలసలు జరుగుతున్నా కూడా మన యొక్క నాయకులు ఓట్ల కోసమే ఉంటారు తప్ప కానీ నిజంగా ఆ రోజు జరిగినటువంటి పాలన ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఆ హిందూ సామ్రాజ్యం గురించి ఏదైతే కొట్లాడిరో అట్లాంటి సామ్రాజ్యం గురించి కొట్లాడాల్సిన విషయం మన నాయకులు ఛత్రపతి శివాజీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన విషయంలో ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే హైందవ చైతన్యం. హిందువుల గురించి కొట్లాడినట్టు ఏదైతే చైతన్యం ఉందో ఆ యొక్క మార్గం మాకు చాలా ఇష్టమైనటువంటి మార్గం. ఛత్రపతి శివాజీని నేర్చుకోవాల్సింది హిందువుల ఐక్యత గురించి నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఆయన గురించి ఇంకా గొప్పగా పుస్తకాలు ఏ విధంగా సృష్టించవచ్చు అంటారు? వాస్తవంగా ఛత్రపతి శివాజీ మహారాజుని కేవలం ఒక వర్గానికే కొందరు ఈ కాలంలో అప్పుడున్నటువంటి 1947లో ఏర్పడిన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఛత్రపతి శివాజీ గారి గురించి సక్రమంగా రాయలేదు. కేవలం హిందూ సామ్రాజ్యాన్ని మాత్రమే రాశారు. వాస్తవంగా వారి గురించి లెక్కించాలి. జిజేబాయి యొక్క తల్లి, శంభూజీ మహారాజ్ వారి యొక్క కుమారుడు, వాళ్ళు ఏది కూడా పుస్తకాలలో ఉండదు. కేవలం శివాజీ మహారాజ్ గురించి కొన్ని లైన్లు చేసి వదిలిపెట్టి కానీ వాస్తవంగా శివాజీ మహారాజ్ యొక్క ఫ్యామిలీ గురించి నిజంగా బుక్కులలో మాత్రం ఎక్కిస్తే మాత్రం ఈ యొక్క విద్యార్థులు చెడు మార్గాన్ని పట్టకుండా కరెక్ట్ సక్రమైన మార్గంలో శివాజీ మహారాజ్ చూసి నేర్చుకుంటారు. ఆయన జయంతిని ఈ రోజు మనం జరుపుకోవడం వల్ల సొసైటీకి ఎలాంటి సందేశం ఇవ్వచ్చు? వారి యొక్క జయంతిని కూడా సక్రమంగా జరుపుకునేటువంటి పరిస్థితులు లేవు వాస్తవంగా. ఎందుకంటే రీసెంట్గా మహేశ్వరం అని చెప్పేసి హైదరాబాద్లోని పక్కనే కూతవేరు దూరంలో మహేశ్వరం అసెంబ్లీలో ఉంటుంది. మహేశ్వరం అసెంబ్లీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేస్తే వచ్చి విగ్రహాన్ని తొలగించారు. అలాగనే తూప్రాన్ కాడ, మెదక్ జిల్లాలో తూప్రాన్ కాడ కూడా సేమ్ అలాంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి. ఎందుకంటే వారి యొక్క చైతన్యం, వారి యొక్క పట్టుదల ఈ సమాజానికి ఎంతో అక్కరైనటువంటిది. కానీ శివాజీ మహారాజుని కొందరు ఓటు బ్యాంకు విషయంలో మైనారిటీ ఓట్ల గురించి ఛత్రపతి శివాజీ గారిని జయంతిని సక్రమంగా జరపట్లేదు. కానీ వాస్తవంగా ఛత్రపతి శివాజీ గారి జయంతిని సక్రమంగా జరిపితే మనకు చాలా బాగుంటుంది. ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి. ఆయన గురించి సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. వారి లైన్లో ఒకటే లైన్, హిందూ సమాజం గురించి కొట్లాడినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. థ్యాంక్ యూ.